మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. యూట్యూబర్ నందన అలియాస్ నందు ఆమె హస్బెండ్ కలిసి చాలా మందిని మోసం చేశారు, చాలా మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు అని చెప్పి వింటూ ఉన్నాం. అసలు అందులో నిజమెంత, ఎవరెవరి దగ్గర ఎంతెంత కలెక్ట్ చేశారో ఒకవేళ నిజమైతే ఇవన్నీ కూడా ఆ క్లయింట్స్ తోటి రెగ్యులర్ గా మాట్లాడుతూ వాళ్ళ కేసెస్ డీల్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. ఏం జరిగింది అసలు? ఈ నందు అలియాస్ నందన యూట్యూబర్, ఆమెతో పాటు ఇంకొక యూట్యూబర్ కూడా ఎవరో ఉందని వింటున్నాము. అసలు ఏం జరిగింది? ఎందుకు అంటే డబ్బులు అంతగా తీసుకొని జాబులు ఇస్తామని ఎట్లా మోసం చేయగలిగారు? అన్ని లక్షల రూపాయలు ఎట్లా చేయగలిగారు అసలు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఈ బయట దేశాలకు వచ్చిన తర్వాత ఫస్ట్ వర్క్ పర్మిట్లు, దాని తర్వాత గ్రీన్ కార్డులు, పర్మనెంట్ రెసిడెన్సీ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వ్యాపారాలు ఓపెన్ చేస్తారు, కంపెనీ పెడతారు. కంపెనీ పెట్టిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఐటీ కంపెనీ పెట్టారు, దాని తర్వాత రెస్టారెంట్ పెట్టారు, కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టారు. 12 కంపెనీలు రిజిస్టర్ చేశారండి. చేసి అంటే మనం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇండియాలో అంటాం కదా, ఆర్ఓసి అని, అందులో చూసుకోవచ్చు వాళ్ళు ఎన్ని కంపెనీలు ఓపెన్ చేశారు. భార్యాభర్తలు కలిసి ఒక 12 కంపెనీలు ఓపెన్ చేశారండి. అందులో ఒక రెస్టారెంట్ కూడా ఉంది, ఫుడ్ డెలివరీ కంపెనీ కూడా ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది. ఇద్దరు భార్యాభర్తలు చేశారు. ఇప్పుడు మీరు బికాజ్ యూట్యూబర్ గనక, మీరు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు గనక, వాళ్ళు ఏం చేశారంటే ఈ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, మేము సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తాము అని యాడ్ చేశారు. వేస్తే జనాలు అక్కడ స్టూడెంట్స్, యూకేలో స్టూడెంట్స్ యాడ్స్ ఇచ్చారు. ఫేస్బుక్లలో, వాట్సాప్ గ్రూపులలో ఇచ్చారు. ఇస్తే ఆబ్వియస్లీ ఏమనుకుంటారు, ఈమె ఎంత పెద్ద ఫేమస్ ఆవిడ కదా, మరి కలుస్తారు. కలిసిన తర్వాత ఫోన్ లో కలిచారు, పర్సనల్ గా కలిచారు. కలిసిన తర్వాత ఏమందంటే నేను ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇచ్చి మీకు స్పాన్సర్షిప్ చేస్తాను అంది. మరి వాళ్ళు ఉద్యోగం ఇచ్చి స్పాన్సర్షిప్ చేస్తా అంటే వర్క్ పర్మిట్ కోసమే కదండి. వీళ్ళంతా పాపం స్టూడెంట్లు, అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు. ఒక 5 ఏళ్ళు వాళ్ళు పేరోల్లో ఉంటే వాళ్ళే గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకోవచ్చు, ఇండెఫినిట్ లీవ్ అంటారు యూకేలో. అమెరికాలో అయితే కంపెనీ వాడు స్పాన్సర్ చేయాలి, ఏదో 15-20 ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్. అక్కడ 5 ఏళ్లలోనే వస్తుంది, అంటే మీరు పేరోల్ మెయింటైన్ చేసుకుంటే. అలాగా ఒక దగ్గర ఇప్పుడు మన దగ్గరనే మనకు ఒక 20 మంది మాట్లాడారు మనకే. అంటే ఈ ఎపిసోడ్ అందరూ మనకు బాధితులండి. ఎస్, బాధితులు. ఎక్కడెక్కడి నుంచి మాట్లాడారు? వాళ్ళ దగ్గర ఎంతెంత తీసుకున్నారంటే వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే కాన్ఫిడెన్షియాలిటీ ప్రకారం లాయర్ గా మనం పేర్లు చెప్పలేము, కానీ ఎక్కడిక్కడి నుంచి చెప్పగలుగుతారు. ఇప్పుడు ఒక గుజరాతీ అతని దగ్గర 80 లక్షలు తీసుకున్నారు. లేదా గుజరాతీ వాళ్ళు ఉన్నారు, పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు. పాకిస్తానీ దగ్గర 20 లక్షలు తీసుకుంది. పంజాబీ వాళ్ళు ఉన్నారు, అందరి దగ్గర తీసుకున్నారండి. వీళ్ళు తీసుకున్న తర్వాత ఏంటంటే వీళ్ళందరి దగ్గర తీసుకొని మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా, మరి స్పాన్సర్షిప్ చేయాలి కదా. విచిత్రం ఏంటంటే వాళ్ళకి అసలు మీరు ఒక వెబ్సైట్ ఉంటుంది ఇమిగ్రేషన్ లాలో, మీరు ఎవరెవరికి ఉన్నాయి ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని చూసుకుంటే అందులో అసలు వీళ్ళ కంపెనీలు ఒక్కట్లేవండి. అంటే వీళ్ళకి అర్హతనే లేదు. మరి అర్హత లేకుండా డబ్బులు తీసుకున్నారు, స్పాన్సర్షిప్ ఇస్తాం. వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా ఏంటంటే 15 లక్షలు, 20 లక్షలు కొంత డబ్బు యూకేలో తీసుకుంటారు, కొంత డబ్బు ఇండియాలో కూడా తీసుకున్నారు. అంటే ఇది మనీ లాండరింగ్. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళు ఫోన్ లో రారు, తర్వాత మీ ఫోన్ బ్లాక్ చేసేస్తారు. దిస్ ఈస్ ద ప్యాటర్న్ అన్నట్టు. ఇప్పుడు అంత పెద్ద వాళ్ళు అలా చేస్తారు అనుకోరు కదండి. ఇప్పుడు ఆమె సినిమాలో యాక్ట్ చేయటం, వాళ్ళు వస్తే మొన్న ఏదో హైదరాబాద్ లో ఏదో ఆ పిల్లోడికి ఏదో కట్టారంట, అది ధోతి కడితే పెద్ద ఫంక్షన్ అంట, కోట్లలో ఖర్చు పెట్టి. అంటే ఇప్పుడు జనాలు ఒక స్టేటస్కి వచ్చిన తర్వాత నమ్ముతారు కదండి. ఇప్పుడు సిటిజన్స్ అయిన తర్వాత నమ్ముతారు, మీకు కంపెనీ ఉందంటే నమ్ముతారు, మళ్ళీ మీరు సెలబ్రిటీ ఇంకా నమ్ముతారు. అలా అందరు ఇచ్చారు. కొంతమందికి మళ్ళీ వాళ్ళకి వీసాలు ఏం లేకపోతే వెనక్కి వెళ్ళిపోయారు, అక్కడ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఎక్కడ మన ఇబ్రాహీంపట్నం, అక్కడ ఆంధ్రాలో, తెలంగాణలో, ఇప్పుడు ఈవెన్ గుజరాత్ లో కూడా ఫైల్ చేశారు కేసులు. అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు వీళ్ళందరూ అయిందండి, ఎఫ్ఐఆర్లు అయినవి, మళ్ళీ లుక్అవుట్ నోటీస్ కూడా పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా తెప్పించుకుంటున్నారు డబ్బు. అంటే దీన్ని మనీ లాండరింగ్ అంటారు, మనీ లాండరింగ్ అఫెన్సెస్. మరి అమెరికాలో డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారు, అక్కడ మీరు వేయించుకున్నారు, అక్కడ చేశారు, ఇక్కడ ఇండియాలో చేశారు. అది కాకుండా మళ్ళా వీళ్ళు గుంటూరులో కూడా ఆఫీస్ పెట్టారు, గుంటూరులో కూడా డబ్బు తీసుకున్నారు. జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు లోకల్ గా పలుకుబడి ఉన్న వాళ్ళు, అందుకని ఎవరు టచ్ చేయట్లే.
కానీ ఇప్పుడు ఇంతమంది ఇన్ని మీలాంటి ఛానల్ వాళ్ళు అందరూ బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కడుతున్నారు. సిబిసిఐడి ఆయన డీజీపీ గారు మాట్లాడుతున్నారు, సత్యనారాయణ గారు మనుషులను పంపించారు, లుక్అవుట్ నోటీసులు పెట్టారు, కాగ్నిజెన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ లాయర్ ఒక ఆమె టీవీలో వచ్చేమంటది, యూకే సిటిజన్స్ యూకే కంపెనీస్ వాళ్ళను ఇక్కడ తీసుకోవడానికి లేదు కాగ్నిజెన్స్ అని. అది తప్పుడు సంకేతం అండి. కరప్షన్ యాక్ట్, బ్రిటిష్ కరప్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. మనీ లాండరింగ్ అఫెన్సెస్ ఉన్నాయి యూకేలో కూడా, అక్కడ కూడా, యూకేలోను ఇండియాలో కూడా. ఈ లాండరింగ్ ఆఫ్ మనీ చేసి మీరు ఎప్పుడైతే మీరు ట్యాక్సులు ఇవేట్ చేస్తారో మీ దగ్గర ఇంకోటి ఏంటంటే కాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కూడా దొంగ కాగితాలు ఇచ్చారంట, ఫ్యాబ్రికేటెడ్ కాగితాలు. అంటే మీరు గవర్నమెంట్ కాగితాలు కూడా దొంగ తయారు చేసి ఇచ్చారు. అంటే ఎన్ని సీరియస్ అఫెన్సెస్ చెప్పండి. ట్యాక్స్ ఎవేజన్ ఉంది. దగ్గర 80 లక్షలు అని చెప్పారు కదా సార్ మీరు ఇందాక. అలా ఇంకెంతమంది మీకు మాట్లాడారు? మీతో ఇంకెవరెవరు మాట్లాడారు? ఎంతమంది దగ్గర ఇంకెంత తీసుకున్నారు? మన దగ్గర ఒక 12 మంది మాట్లాడారండి. అందులో గుజరాత్ ఆయన ఉన్నాడు, పాకిస్తాన్ ఉన్నాడు, మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు 2 రాష్ట్రాలలో. మొత్తంగా ఎంత అది కాకుండా కోట్లలో అండి, కోట్లలో ఉంది, క్రోర్స్లలో ఉంది. ఇప్పుడు యూకేలో మీకు 15,000 to 20,000 మీకు లోకల్ కరెన్సీ అంటే మరి పౌండ్స్ డాలర్ కంటే పెద్దది కదండి. ఇప్పుడు 1,000 pounds is equal to 1,20,000, 1,30,000. అంటే మీరు 15,000 pounds to 20,000 pounds అంటే మీరే చూసుకోండి ఎంత డబ్బు ఒక్కొక్క మనిషి దగ్గర. అట్ల దగ్గర 20-30 మంది అయితే మనకు కనపడుతుంది, తెలుస్తుంది. అది కాకుండా ఇంకో కొత్త విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో 4 రోజుల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి యూకే నుంచి, ఇండియా నుంచి కూడా. ఇంకొక ఆమె లావణ్య అని ఉందంట, ఆమె కూడా ఇదే ప్యాటర్న్ అంట. ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ ఓనరు. ఆమె కూడా 2-3 కోట్లు తీసుకుందంట. వాళ్ళు బాధితులు ఫోన్ చేశారు. ఇంకా ఆమె కాకుండా నిన్నెవరో పాపం ఆంధ్ర నుంచి ఒక ఆయన మెసేజ్ పెట్టారు నాకు, సార్ ఎవరో గోవిందరాజ్ అని ఉన్నారు, ఆయన భార్య ఉన్న ఆమె కూడా 2-3 కోట్లు వేసేసారు సార్, వాళ్ళు కూడా ఫోన్లో రారు, మీరు చెకప్ చేయాలి, మాలాంటి బాధితులను మీరు చెకప్ చేసి చేయాలని నిన్న అక్కడ హైదరాబాద్ విజయవాడ నుంచి ఫోన్ వచ్చిందండి. అంటే పుట్టగొడుగులాగా ఉన్నారు వీళ్ళు యూకేలో. అంటే ఈ చేసి మరి తప్పు కదండి. ఇప్పుడు ఎవరిని కూడా చేయకూడదు. మళ్ళీ మన వాళ్ళు నమ్ముకుని ఉంటే మన వాళ్ళని చేయడం ఏంటండి. ఇప్పుడు వీళ్ళకి అంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది శ్రీనివాస్ గారు? ఎందుకంటే మనీ లాండరింగ్ కాబట్టి, అందులోనూ వీళ్ళు ఇక్కడ లేరు కాబట్టి తిరిగి ఏమన్నా ఇండియాకి రప్పించే అవకాశం ఉంటుందా ఈ కేసులో? సేమ్ టైం ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? అసలు బెయిల్ వస్తుందా? 10 years ఇంప్రిజన్మెంట్ అండి యూకేలో ఇండియాలో కూడా. 10 years ఇంప్రిజన్మెంట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా దిగుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు యూకేలో మేము ప్రాక్టీస్ చేస్తామండి. నేను మీకు యూకే లా చెప్తున్నాను. అక్కడ అంటే మీకు ఇమిగ్రేషన్ ఫ్రాడ్ ఉంది, కార్పొరేట్ ఫ్రాడ్ ఉంది, ట్యాక్స్ ఎవేజన్ ఉంది, మనీ లాండరింగ్ ఉంది. అక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో కూడా మనీ లాండరింగ్ అఫెన్సెస్ చేశారు వాళ్ళు. అంటే మళ్ళీ ఇమిగ్రేషన్ ఫ్రాడ్ కాకుండా వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఫేక్ తయారు చేసి ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్ మీరు ఫేక్ తయారు చేసి ఇస్తున్నారంటే ఎంత సీరియస్ అండి ఇవన్నీ. బాధితులు భయపడేది ఏంటంటే ఎవరండి వాళ్ళు చాలా మంది యూకేలో ఉన్నారండి, కొంతమంది ఇండియాకి వచ్చారు. అదే కరెక్ట్ గా తెలియట్లేదు అంటున్నారు వీళ్ళ. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు అండి. అంటే వీళ్ళు మన బాధితులు, అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం మన విక్టిమ్స్ అంతా గుంటూరులో 2-3 ఉన్నారు, వచ్చారు మా ఆఫీస్ కి, విజయవాడ ఆఫీస్ కి. అక్కడ వచ్చారు. ఇప్పుడు యూకేలో కూడా వస్తున్నారు నెక్స్ట్ వీక్. ఐ బి దేర్ ఇన్ లండన్ అండి. దే ఆర్ ఆల్ కమింగ్ టు సీ. సో ఇప్పుడు ఈ కేసెస్ లో వాళ్ళని తిరిగి మన ఇండియాకి రప్పించే అవకాశం ఉంటుందండి? లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటుందా? వస్తారా, ఇక్కడ తీసుకొస్తారా? ఇక్కడ కూడా కేసులు రిజిస్టర్ అయినాయి కదా. చేయొచ్చు. అంటే ఇండియాకును యూకేకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది. ఎక్స్ట్రడిషన్ ట్రీటీ అంటే పంపిస్తారు వాళ్ళు, యూకే వాళ్ళు పంపిస్తారు, కోఆపరేట్ చేస్తారు ఇండియన్ గవర్నమెంట్ తో. ఒకవేళ వాళ్ళు కనుక అక్కడ ఉంటే, వాళ్ళు అక్కడ కాకుండా వేరే కంట్రీలో ఉంటే, అంటే ఇప్పుడు యూకే సిటిజన్స్ కదండి, ఎక్కడైనా ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని సిటిజన్షిప్స్ చేయలేరు, కానీ యూకే, యుఎస్, కెనడా ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఒక 5 countries షేర్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకే సిటిజన్ న్యూజిలాండ్ వెళ్ళారనుకోండి, న్యూజిలాండ్ గవర్నమెంట్ అడిగితే వాళ్ళు షేర్ చేస్తారు మీకు ఇన్ఫర్మేషన్. అట్లా 5-6 countries తో షేర్ చేసుకుంటారు వీళ్ళు, ఈ ఆంగ్లో సాక్సన్ కంట్రీస్ అన్ని. ఎక్కడికి పోవటానికి లేదండి వాళ్ళు, ఎక్కడ పోవటానికి. కొంతమంది అంటున్నారు సార్ నీరవ్ మోడీ పోతేనే ఏం చేయలేదు, కింగ్ ఫిషర్ చేసే. అది ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ అండి. నిర్లిప్తత చాలా మందిలో ఉంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కదండి. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అకౌంట్ లో వేసారు, ఆయన్ని కూడా అక్యూజ్ చేశారు కదా, మరి ఆయన్ని పట్టుకొని పోతే వస్తారు కదా. వీళ్ళు ప్రాపర్టీస్ ఉన్నాయి, వేసారు.
కొన్ని అకౌంట్లు అక్కడ వేసుకున్నారు, కొన్ని ఇక్కడ ఎంచుకున్నారు యూకేలో. వాళ్ళు చాలా మనీ లాండరింగ్ చేశారండి. ట్యాక్స్ ఎవేజన్, మనీ లాండరింగ్. అంటే కేవలం జాబ్స్ ఇప్పిస్తామని లేకపోతే కోర్సెస్ లో జాయిన్ చేస్తామని, ఆ రెండేనా సార్ రీజన్స్? ఇంకేమన్నా చెప్పి తీసుకున్నారా? జాబులు ఇస్తాము ఒకటి, రెండోది స్పాన్సర్షిప్ చేస్తాం. వర్క్ పర్మిట్ ఇప్పుడు ఎట్లయితే అమెరికాలో H1 ఉంటది కదండి, అవును. సిమిలర్ గా Tier 2 వీసాలు అంటారు యూకేలో. స్పాన్సర్షిప్ అంటే వీళ్ళు ఎందుకు చేస్తారు? వీళ్ళకేం అవసరం స్పాన్సర్షిప్ చేయడానికి? కంపెనీ ఓనర్ అని చెప్పి, కంపెనీ ఓనర్స్ అని ఇప్పుడు ఇక్కడ యుఎస్ లో కంపెనీ ఓనర్స్ H1 స్పాన్సర్స్ తీసుకొస్తారు కదండి, అట్లా. అలాగే ఇప్పుడు వాళ్ళు కంపెనీ పెట్టి Tier 2 వీసాలో మేము ఇస్తామని. ఇప్పుడు రెస్టారెంట్ పెట్టింది ఆమె, రెస్టారెంట్ లో వంట షెఫ్లకు జాబులు ఇస్తా అని చెప్పి చేసిందండి. ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, ఆమె డాక్టరు, ఫిజికల్ థెరపిస్ట్. ఆమె కడుపుతోనే ఉందంట, కూతురుతో పోయింది, చాలా ఘోరంగా ఆమెతోని బిహేవ్ చేసిందంట. 5 గంటలు ఇచ్చిందంట, జీతం సరిగ్గా ఇవ్వకపోవటం, తిట్టడం, నీకేం తెలుసు అని. ఆమె ఫిజికల్ థెరపిస్ట్, డాక్టర్ అమ్మాయి. మరి స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఏదో పనులు చేయాలి కదంటే రెస్టారెంట్ లో. అట్లా అంటే మనీ లాండరింగ్ కాకుండా ఈవెన్ హ్యూమన్ రైట్స్ వయలేషన్, మోడర్న్ స్లేవరీ కూడా చేశారు. వాళ్ళ దగ్గర ఎందుకు జాబ్ చేసిందండి ఆమె, డాక్టర్ అయి ఉండి? అంటే ఇప్పుడు చదువుకునేటప్పుడు పరీక్షలు రాసి లైసెన్స్ రాకముందు చదవాలి కదండి, ఫీజులు కట్టాలి కదా. మరి 20 గంటలు 30 గంటలు పని చేయాలి కదా బయట, ఫీజులు కట్టుకోవాలి కదా, అందుకని చేస్తారు. ఫోన్ చేసి మాట్లాడింది అమ్మాయి నాకు, హైదరాబాద్ అమ్మాయి. ఆమె అంటది, సార్ నేను ఫిజికల్ థెరపిస్ట్ సార్ ఇండియాలో, ఇక్కడ కూడా యూకేలో కూడా ఫిజికల్ థెరపిస్ట్ సార్. నేను పనిచేసేటప్పుడు చాలా ఘోరంగా నన్ను బిహేవ్ చేసి తిట్టడం, అది ఇది అని, అసాల్ట్ చేయటం, బ్యాటరీ చేయటం అన్ని చేస్తుంది. మరి ఇప్పుడు ఏంటి సార్, వాట్ నెక్స్ట్? ఏం జరుగుతుంది ఈ కేసులో? నెక్స్ట్ అండి, ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ ఐఎమ్ దేర్ ఇన్ లండన్. వీఆర్ గోయింగ్ టు ఫైల్ కంప్లైంట్స్ ఇన్ ఆల్ డిఫరెంట్ ఏజెన్సీస్. గవర్నమెంట్ కు కోఆపరేట్ చేస్తారు మన క్లయింట్స్, చేస్తే అరెస్ట్ అవుతారు యూకేలో. ఇంకేముంటదండి. ఇప్పుడు ఈ బాధితుల తరపున ఏమన్నా మీరు అంటే మీరు వకాల్తా తీసుకుని వాదించబోతున్నారా? తీసుకున్నామండి. అందుకే మనకు 12 మెంబర్స్ కాంటాక్ట్ లో ఉన్నారు. మనకు ఆల్రెడీ ఈమెయిల్స్ పెట్టారు, చెయ్యండి మీరని. ఓకే. సో త్వరలో అయితే మీరు వాళ్ళ తరపున పోరాటం చేయబోతున్నారు. అవునండి. రైట్ సార్, చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందండి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. ఆ లేటెస్ట్ అప్డేట్స్ చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.